హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తామని డైలాగులు చెప్పడం కాదు, ఆ ప్రేమను గెలిపించుకోవడానికి చావు అంచు వరకు వెళ్ళింది ఈ భార్య. కన్నవాళ్ళు కక్షగట్టి భర్తను జైలు పాలు చేస్తే కళ్ళ ముందు కనిపిస్తున్న చావును కూడా లెక్క చేయకుండా పోలీస్ కమిషనరేట్ టవర్ ఎక్కింది. యూపీలోని కాన్పూర్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీళ్ళిద్దరూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు, కానీ పెద్దలు అడ్డు చెప్పారు. అయినా సరే ఇద్దరు పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తన కూతురు మైనర్ అని, ఆ కుర్రాడు కిడ్నాప్ చేశాడని అమ్మాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కుర్రాడిపై కేసు పెట్టి జైలుకు పంపారు పోలీసులు. తన భర్త ఏ తప్పు చేయలేదని, తమది ఇష్టపూర్వక వివాహమని ఆ భార్య ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు. భర్తను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఏకంగా పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లోని ఎత్తైన టవర్ ఎక్కింది. నా భర్తను వదలలేకపోతే ఇక్కడ నుంచి దూకి ప్రాణం తీసుకుంటా అని కేకలు వేసింది. పోలీసులు ఎంత బతిమాలినా ఆమె వినలేదు. నా భర్తను నాకు చూపిస్తేనే కిందికి దిగుతా అని మొండికేసింది. ఆమె ప్రేమ ముందు ఆ పోలీసుల పవర్ కూడా తలవంచక తప్పలేదు. కోర్టుకు తీసుకెళ్తున్న ఆ భర్తను ఆమె ముందుకు తీసుకొచ్చారు. సంఖ్యలతో ఉన్న భర్తను హత్తుకొని ఆ భార్య వెక్కి వెక్కి ఏడ్చింది. ఇది నిజమైన ప్రేమ అంటే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.